హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాది దాడిలో మరణించిన కావలివాసి సోమిశెట్టి మధుసూదన్ కుటుంబ సభ్యులను బుధవారం ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు ఎమ్మెల్సీ మెరుగు మురళి, కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, సూలూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివిటి సంజీవయ్య, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా మధుసూదన్ కుటుంబ పరిస్థితులను వారు అడిగి తెలుసుకున్నారు. మధుసూదన్ కుటుంబానికి అన్ని విధాలుగా అండదండలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మధుసూదన్ కుటుంబానికి 5 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. నమస్కారం అండి. ఈరోజు ఉగ్రవాదుల చేతిలో అమానుషంగా దాడికి గురై అసూలు బాసినటువంటి మన జిల్లావాసి సోమిశెట్టి మధుసూదన్ గారి కుటుంబ సభ్యులను అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుని ఆదేశాలతో ఆ కుటుంబాన్ని కలిసి వాళ్ళకి మనోధైర్యం ఇచ్చి ఏ సందర్భమైనా ఏ అవసరమైనా కూడా పార్టీ తప్పకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటుందని వాళ్ళకి చెప్పమన్నటువంటి ఆదేశాలతో ఈరోజు గౌరవ సభ్యులు మా ఎమ్మెల్సీ గారు మేరుగు మురళి గారు, సూళ్ళూరుపేట మాజీ శాసనసభ్యులు సంజీవయ్య గారు, కావలి మాజీ శాసనసభ్యులు మా పార్టీ నాయకులైనటువంటి రామ్ ప్రతాప్ రెడ్డి గారితో ఈరోజు ఆ కుటుంబ సభ్యులను అందరినీ కలిసి వారికి మా సానుభూతి, అదేవిధంగా వ్యక్తిగతంగా ఆ కుటుంబం ఎంతో పరిచయం ఉన్నటువంటి పరిస్థితి మాకు నెల్లూరు సుబేదార్పేటలో ఆ తల్లి ఆయన మధుసూదన్ గారి భార్య వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళ సంగతి కూడా ఇప్పుడే తెలిసింది. వాళ్ళందరూ కూడా మాతో కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు, మా కుటుంబీకులు లాగా బతికిన వాళ్ళు. ఈరోజు మాకు ఎంతో బాధాకరం అనిపించింది వాళ్ళని చూసిన తర్వాత. మరి ఈరోజు ఏ అవసరమైనా సరే ఈ కుటుంబానికి వ్యక్తిగతంగా మేము అందరం కూడా పార్టీ తరఫునే కాదు వ్యక్తిగతంగా కూడా మా కుటుంబీకులైన వీళ్ళందరికీ కూడా అండగా నిలబడాల్సిన బాధ్యత మాపై ఉంది. మేము తప్పకుండా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటాం. ఆ ధైర్యమే వాళ్ళకి ఈరోజు మధుసూదన్ భార్య గారికి, వాళ్ళ కుటుంబీకులకి, వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా నేను చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పార్టీయే కాదు యావత్ దేశం కూడా ఆ కుటుంబాలకి అండగా నిలబడాల్సినటువంటి పరిస్థితి. ఈ ఉగ్రవాదులు ఎవరైతే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసినటువంటి ఈ దుష్ట కార్యాన్ని యావత్ జాతి కూడా ఖండించినటువంటి పరిస్థితి. ఈరోజు మేము అందరం కూడా ఈ ఉగ్రమూకల్ని ఏరిపారేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడతానున్నాం. అదేవిధంగా వాళ్ళు తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్ని కూడా ఈరోజు భారత జాతి యావత్తు కూడా కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తుందన్న విషయాన్ని మనవి చేస్తూ మా అందరి ప్రగాఢ సానుభూతిని ఆ కుటుంబ సభ్యులకి తెలియజేస్తూ పార్టీ ఎల్లవేళలా వాళ్ళకి అవసరమైనటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళకి ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి మనవి చేస్తూ పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ఎవరైతే ఉగ్రవాది చేతుల్లో మన కావలి బిడ్డ సోమిశెట్టి మధుసూదన్ గారు మరణించడం అందరికీ తెలిసింది. ఆ కుటుంబానికి ధైర్యాన్ని చెప్పేదానికి, అదేవిధంగా వాళ్ళకి అండగా ఉండేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన జిల్లావాసులని పెద్దలు మన విజయన్న గారిని, అదేవిధంగా సూళ్ళూరుపేట మాజీ శాసనసభ్యులు సంజీవన్న గారిని, మన ఎమ్మెల్సీ పెద్దలు మేరుగు మురుగన్న గారిని, అదేవిధంగా ఇతర నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి పరామర్శించడం జరిగిన కుటుంబ సభ్యులు. వారికి మనమంతా కూడా కష్టకాలంలో అండగా ఉండాలి. ఏదైతే విజయన్న చెప్పాడో ఆ ఉగ్రవాదుని ఏగవేసే దాంట్లో
ఈరోజు భారత ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి ఒక్క దానికి కూడా ప్రతి ఒక్కరు కూడా యావత్ భారతదేశంలో ఉన్న పౌరులంతా కూడా సపోర్ట్ చేయాలి. ఆ ఉగ్రవాది మూకని తరిమి కొట్టాల్సిన బాధ్యత మనందరి కూడా ఉంది. అదేవిధంగా ఆ కుటుంబానికి కూడా మనం అండగానే కూడా ఈరోజు జగనన్న చెప్పిన మేట అందరూ వచ్చి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే ఆ కుటుంబానికి ఏది కావాలో కూడా అండగా నిలిచేదానికి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కావలి మాజీ శాసనసభ్యుడిగా నేను ఆ కుటుంబానికి ఒక చిన్న సాయం చేయాలని ఒక 5 lakhs నా తరఫున ఆ కుటుంబానికి నేను ఉపయోగిస్తున్నాను. చాలా చిన్న అమౌంట్ అయినా కూడా, ఎందుకంటే అండగా ఉండాల్సిన బాధ్యత మన అందరి మధ్య కాబట్టి 5 lakhs నా తరఫున నేను